హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్లో అయితే రుద్రాణి అయితే కావాలనే కావ్య, మీ అత్త మీద నీకు ప్రేమ లేదా? తను పెట్టిన నెక్లెస్ నువ్వు ఎందుకు వేసుకోలేదు? వెళ్ళి వేసుకో, మీ అత్త మీద నీకున్న ప్రేమను నిరూపించుకో అని చెప్పేసి అనగానే అపర్ణాదేవి కూడా, వెళ్ళు కావ్య, వండింది చేసింది చాలు, నువ్వు ముందు వెళ్ళి ఆ నెక్లెస్ పెట్టుకున్నా అని చెప్పేసి పంపిస్తాను అనమాట. ఇక కావ్య అయితే వెళ్ళి నెక్లెస్ ఎంత వెతికినా కనిపించకపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కబోర్డ్స్ అన్నీ వెతికి వెతికి విసుగులో ఇక అయోమయంగా బయటికి అయితే వచ్చి నెక్లెస్ కనిపించడం లేదు అత్తయ్య అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక అందరూ అయితే ఒకసారిగా షాక్ అయిపోతారు. ఎలా పోయింది అని చెప్పేసి అపర్ణాదేవి అయితే అడుగుతూ ఉండగానే, ఎలా పోయిందని కావ్యని అడిగితే ఏం చెప్తుంది వదిన, మనమే కనుక్కోవాలి, ఇంట్లో వాళ్ళకి నెక్లెస్ దొంగిలించే అవసరం లేదు, ఇంకా మిగిలింది పని మనిషి రత్తాలే, వస్తే రత్తాలు అని చెప్పేసి పిలుస్తుంది అనమాట రుద్రాణి. ఏంటమ్మా అని చెప్పేసి రత్తాలు అయితే అక్కడికి వస్తుంది. ఇదిగో రత్తాలు, కావ్య నెక్లెస్ ఏమైనా తీసావా అని చెప్పేసి రుద్రాణి అయితే అడగగానే, అమ్మగారు నన్ను అనుమానిస్తే ఊరుకోను, ధాన్యలక్ష్మి అమ్మగారు ఎన్నోసార్లు తన నగలు పారేసుకుంటే తీసుకొని ఇచ్చింది నేనే, అడగండి ఆవిడని అని చెప్పేసి రత్తాలు అయితే కోపంగా అంటదనమాట. ఇక ధాన్యలక్ష్మి అయితే, అవును అది నిజమే, రత్తాలు దొంగతనం చేసి మనిషి కాదని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక రుద్రాణి అయితే, ఇదిగో రత్తాలు, నీ మీద మాకే అనుమానం లేదు, ఊరికి పిలిచాను అంతే అని చెప్పేసి అంటదనమాట. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు నెక్లెస్ తీయనప్పుడు అది ఎలా పోయిందని చెప్పేసి రాజు అయితే కోపంగా అంటాడనమాట. ఇంట్లో వాళ్ళు తీసే అవకాశం లేనప్పుడు ఇంటికి వచ్చిన కొత్త వాళ్ళే తీస్తారని చెప్పేసి రుద్రాణి అయితే అంటది. ఇక రుద్రాణి మాటలకైతే అందరూ ఒకసారిగా షాక్ అయిపోతారు. ఇక ఇందిరాదేవి అయితే కోపంగా, రుద్రాణి ఏమంటున్నావు నువ్వు అని చెప్పేసి అంటదనమాట. నిజం తెలుసుకోమంటున్నా అమ్మ, ఇంటికి కొత్తగా వచ్చింది ఎవరు, ఈ రాదే కదా, తనే తీసి ఉంటుంది అంటున్నాను. మీ అందరికీ షాకింగ్గా అనిపించవచ్చు కానీ నేను చెప్పేదే నిజం, కావాలంటే తన్నే అడగండి అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. ఇక ఇందిరాదేవికి అయితే బాగా కోపం వచ్చి, పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపేస్తాను, తను అలాంటి మనిషి కాదని చెప్పేసి అంటదనమాట. అది నువ్వేలాగ చెప్పగలవు అమ్మ, రాధ వచ్చింది ఈ రోజే కదా, పైగా తన వాలకం కూడా అలానే ఉంది, కాస్త కక్కుర్తి పడినట్లు ఉంది అని చెప్పేసి రుద్రాణి అంటూ ఉండగానే ఇక రేవతి అయితే, లేదండి నేను అలాంటి దాన్ని కాదు, అసలు కావ్య గారి రూమ్లోకి వెళ్ళలేదు అని చెప్పేసి రేవతి అయితే చెప్తూ ఉంటుందన్నమాట. దొరికి దాకనే కదా దొర, ఎలా నమ్మాలి నిన్ను అని చెప్పేసి రుద్రాణి అంటూ ఉండగానే ఇక రాజుకి అయితే చాలా కోపం వస్తుందన్నమాట. అత్తయ్య చాలా ఆపండి, తను నాకు అక్కతో సమానం, తను అలాంటిది కాదని చెప్పేసి అంటాడనమాట. అయ్యో రాజ్, అక్క లాంటిదే కానీ అక్క కాదుగా, నాలుగు మంచి మాటలు మాట్లాడితే కరిగిపోయే మనసునేది, నీకేం తెలియదు ఆగు అని చెప్పేసి రుద్రాణి అయితే రేవతి హ్యాండ్ బ్యాగ్ చెక్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది అనమాట. ఇక చివరికి స్వప్న, కావ్య, ఇంద్రదేవి, అపరాదేవి, సుభాష్, ప్రకాష్ ఇలా ఎంతమంది చెప్పినా అందరు నోరు మూయించి మరి బ్యాగ్ చెక్ చేయాల్సిందే అని చెప్పేసి అంటదనమాట. ఇక రేవతి కూడా చెక్ చేయమని అనడంతో ఇక రుద్రాణి అయితే ఈ పని ఈజీ అయిపోతుంది అనమాట. ఇక అయితే రేవతి హ్యాండ్ బ్యాగ్లో ఆ నెక్లెస్ అయితే ఉండదనమాట. దెబ్బకి రుద్రాణి అయితే ఒకసారిగా షాక్ అయిపోతుంది. ఇక హ్యాండ్ బ్యాగ్ మొత్తం తిరిగేసిన తర్వాత రుద్రాణి వైపు అందరూ అయితే కోపంగా చూస్తూ ఉంటారనమాట. సమాధానం చెప్పు, తనే తీసి ఉంటుందని అంత ఖచ్చితంగా మాట్లాడావు కదా అని చెప్పేసి అందరూ అనగానే ఈలోపు కనక స్వరాజ్ అయితే పైనుంచి మెట్లు దిగి వస్తారనమాట. ఆ నెక్లెస్ ఎక్కడుందో నేను చూశాను, నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు స్వరాజ్. రే ఫ్రెండు, నీకెలా తెలుసురా, నెక్లెస్ ఎక్కడ చూసా అని చెప్పేసి అపర్ణాదేవి అయితే అడుగుతుందనమాట. రా చూపిస్తానని చెప్పేసి రుద్రాణి గదికి తీసుకెళ్ళి రుద్రాణి గదిలోనే ఒక కబోర్డ్ చూపించి, ఇందులోనే నెక్లెస్ చూశాను ఫ్రెండ్ అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక అపర్ణాదేవి అయితే ఆ నెక్లెస్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నెక్లెస్ పట్టుకొని బొడ్డోడితో కిందకైతే వెళ్తుంది అనమాట. ఇక రుద్రాణి ఆత్రంగా, దొరికిందా, ఎక్కడ దొరికిందని చెప్పేసి అంటూ ఉండగానే, నీ గదిలోనే దొరికిందని చెప్పేసి అపర్ణాదేవి అయితే చెప్తుంది అనమాట. ఇక రుద్రాణి అయితే షాక్ అయిపోతుంది. ఇక చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ని అయితే షాక్లో ఎగరేస్తుంది అనమాట కిందకి. ఇక స్వప్న అయితే అది తీసుకుంటుంది. నీ కొడుకే దొంగ అనుకున్నాను, అంటే మూలాలు ఇక్కడ ఉన్నాయన్నమాట అని చెప్పేసి ఇక రుద్రాణి అయినా దొంగ అని చెప్పేసి ఫిక్స్ చేస్తుంది అనమాట. అయినా ఇదేం బుద్ధి అని చెప్పేసి అందరూ అయితే తల ఒక మాట అంటారు రుద్రాణిని. ఇక రుద్రాణి అయితే, నేనేం దొంగతనం చేస్తే నేనే ఎందుకు నెక్లెస్ కోసం వెతకమంటానని చెప్పేసి రుద్రాణి అయితే చెప్తుంది అనమాట. ఇక రుద్రాణి తన దొంగతనం చేయలేదని లాజిక్గా ఎన్ని పాయింట్స్ చెప్పినా కానీ, ఏమో దానిలో ఏం డొక్క తిరుగుతుందో అని చెప్పేసి అందరూ అయితే అంటారు. ఇక రుద్రాణి దోషిగా అయితే నిలబడతాను అనమాట అందరి ముందు. ఇక ప్రకాశం అయితే, అబ్బా రుద్రాణి దొంగ బుద్ధికి మన ఆకలిని ఎందుకు చంపుకోవాలి, మన ఆనందాన్ని ఎందుకు ఆపుకోవాలి, పదండి తిందాం అని చెప్పేసి అంటాడనమాట. అవును ఆకలిస్తుంది పదండి అని చెప్పేసి అపర్ణాదేవి అయితే అంటది. ఇక అప్పుడే రాజు కావ్య ముసుగులో ఉన్న రేవతి ముందుకైతే వెళ్ళి, సారీ అక్క ఏమనుకోవద్దు అని చెప్పేసి అనగానే, పర్లేదు తమ్ముడు అని చెప్పేసి రేవతి అయితే చెప్తుంది అనమాట. ఇక రేవతిని తీసుకొని రాజు కావ్య ఇద్దరు పక్క నుంచి వెళ్తూ ఇక రాజు అయితే కోపంగా రుద్రాణి వైపు చూస్తాడనమాట. అందరూ తినడానికి వెళ్ళిపోయాక అక్కడ రుద్రాణి, కనక, స్వరాజ్ మాత్రమే ఉంటారు. ఇక కింద పడిన హ్యాండ్ బ్యాగ్
ఎవరు తీస్తారని చెప్పేసి బుల్లి స్వరాజ్ అయితే అంటాడనమాట. ఇక కోపంగా హ్యాండ్ బ్యాగ్ తీసి మళ్ళీ విసిరి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది రుద్రాణి. ఇక వెంటనే కనక స్వరాజ్ అయితే ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇక సీన్ కట్ చేస్తే రుద్రాణి అయితే తన గదిలోకి పోయి ఇలా ఎలా జరిగింది, నేను నెక్లెస్ ఆమె బ్యాగ్లో వేస్తే ఇక్కడికి ఎలా వచ్చిందని చెప్పేసి ఇక ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇక అప్పుడే కనక స్వరాజ్ అయితే ఆ గదిలోకి అయితే వస్తారు. ఇక గుమ్మం దగ్గర నిలబడి కోపంగా చూస్తూ ఉంటారనమాట. ఏంటి అలా చూస్తున్నారు అని చెప్పేసి రుద్రాణి అయితే అడుగుతుంది. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నారు కదా అంటే మీరు సలహా ఇద్దామని వచ్చానని చెప్పేసి స్వరాజ్ అయితే అనగానే నాకేం మీ సలహాలు అవసరం లేదు, వెళ్ళండి మీరు అని చెప్పేసి కోపంగా అంటుంది అనమాట. వెంటనే కనకం అయితే బులి స్వరాజ్ని తీసుకొని గదిలోకి అయితే వస్తుంది. మీకు సలహా అవసరం లేకపోయినా మీరు ఆలోచించేది నెక్లెస్ గురించే కదా, కాకి తీసుకొచ్చి ఉంటుంది మీ గదిలోకి అని చెప్పేసి స్వరాజ్ అయితే అంటాడనమాట. ఇక రుద్రాణి అయితే వాట్, కాకి తీసుకొచ్చిందా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయ్యో అంటే మీకు కాకి కథ తెలీదా, ఒక చెట్టు మీద కాకి గుడ్లను పాము రోజు తినేసేదట. అందుకే కాకి రోజు పాము బాధపడలేక ఆ ఒక రాణిగారి గొలుసుని తీసుకొచ్చి రాజభట్లు కళ్ళ ముందు ఆ పాము పుట్లో వేసేదట. అది చూసిన రాజభట్లు ఆ పాము పుట్టను తవ్వి పామును చంపేసి గొలుసు తీసుకొని పారిపోయారట. ఇక అప్పటి నుంచి కాకి ఆ పాము బాధ తప్పిద్దట అని చెప్పేసి కథ చెప్తాడనమాట. కథ చాలా బాగుంది డార్లింగ్ అని చెప్పేసి కనకం అయితే నవ్వుతూ ఉంటుంది. దీని నీతి ఇంకా బాగుంటుంది డార్లింగ్ అని చెప్పేసి రుద్రాణి వైపు తిరిగి మనం ఒకరికి అన్యాయం చేయాలనుకుంటే ముందు మనమే అన్యాయం అయిపోతాం అని చెప్పేసి అంటాడు. ఇక రుద్రాణి అయితే షాక్ అయిపోయి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనమాట. ఇక రుద్రాణి అయితే ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అని చెప్పేసి అంటదనమాట. నువ్వు నెక్లెస్ మా అమ్మ బ్యాగ్లో వేసావని నాకు తెలియదు అనుకున్నావా, అందుకే అందులోంచి తీసి నీ గదిలో పెట్టాను, గుర్తుపెట్టుకో మా అమ్మకు నేను ఉన్నాను, మా అమ్మ జోలికి రావద్దని చెప్పేసి పెద్ద వార్నింగ్ అయితే ఇస్తాడనమాట. ఇక వెంటనే డార్లింగ్ నీ ఫోన్ ఇవ్వు, ఈ టైంలో మంచి పాట ఉండాలని చెప్పేసి కనుక ఫోన్ తీసుకొని అనుకున్నదొక్కటి అయినది ఒకటని సాంగ్ ప్లే చేసి మరి ఇక రుద్రాణికి అయితే బాగా చిరాకు తెప్పిస్తాడనమాట. మొత్తానికైతే స్వరాజ్ వాళ్ళ అమ్మ మీద నింద పడకుండా రుద్రాణినే దొంగగా అందరి ముందు అయితే నిలబెడతాడనమాట. దానికి కనకం కూడా హెల్ప్ చేస్తుంది. అయితే రేపటి ఎపిసోడ్లో గేమ్ పేరుతో ఒక డ్యాన్స్ చేయాలని చెప్పేసి ఇక డ్యాన్స్ చేసే వంకతో ఇక రుద్రాణి అయితే ఇక కావాలనే రేవతి మొహం మీద ఉన్న ముసుగు అయితే తీసేస్తారనమాట. ఇక ముసుగులో ఉన్న రేవతిని చూసి ఒక్కసారిగా అపర్ణాదేవి అయితే కోపంతో ఉంటుంది. ఇంకా అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది రేపటి ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.